గవర్నర్ వ్యవస్థ అనేది ఒక స్వతంత్రమైన వ్యవస్థ. కానీ గవర్నర్ బిల్లులకు సంతకం చేయలేదని బీజేపీని బద్నాం చేయడం విడ్డూరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. గవర్నర్ సంతకం పెట్టకుంటే బీజేపీకి ఏం సంబంధమని రఘునందన్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు నోరు తెరిస్తే అన్ని అత్తాలే. గవర్నర్ కు ప్రోటోకాల్ ప్రకారం కనీస మర్యాద ఇవ్వడం లేదని అన్నారు. ఇక తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. విలేకరులందరినీ కూడా మొట్టమొదటిసారిగా అసెంబ్లీ టైగర్ దుబ్బాక పెద్దలు గౌరవనీయులు తప్పు చేసిన వాళ్ళే ఈ రాష్ట్రం లోపల ఎదురుదాడి మొదలు పెడతారు. బాగా చదువుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ ఉన్నట్టు, చదువు రాని వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని కొంతమంది మాట్లాడుతారు. సరే, చదువుల గురించి, సంస్కారం గురించి భారతీయ జనతా పార్టీకి ఇంకొకరు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మీ చదువు, మీ సంస్కారం ఈ రోజు మధ్యాహ్నం మీరు మాట్లాడినటువంటి మాటల్లోనే కనబడుతుంది. అయ్యా ఆర్థిక మంత్రి హరీష్ గారు, గవర్నర్ వ్యవస్థ అనేది ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థ. గవర్నర్ బిల్లులకు సంతకం పెట్టలేదని భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనే మీ ఆలోచన మీ చదువుని, మీ సంస్కారాన్ని తెలియజేస్తారు. గవర్నర్ కి భారతీయ జనతా పార్టీకి లేదా గవర్నర్ అనేటువంటి కుర్చీకి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదో మీకు కనీసం అవగాహన లేదని నేను అనుకోను. అవగాహన ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఎవరు చెప్తే కింద వచ్చి మీరు శిల్క పలుకులు పలికిరని చెప్పి మేము మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పిస్తా ఉన్నారు. మీరు సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత గవర్నర్ గారు ఒక మాట చెప్పినారు, సెక్రటరియట్ కి రాజ్భవన్ కి మధ్యలో దూరం ఎంత ఉంది, హైదరాబాద్ కి ఢిల్లీకి మధ్యలో దూరం ఎంత ఉంది అనేది సరే తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలని చెప్పి ఊర్లలో ఒక నానుడి చెప్తారు, కుక్క కాటికి చెప్పు దెబ్బ అని ఒక నానుడి చెప్తారు. గవర్నర్ అనేటువంటి కుర్చీకి, ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని చెడగొట్టింది మీరు. ఒక మహిళ